బిగ్ బాస్లో ఇప్పటివరకు చాలా ప్రశాంతంగా సాగింది. చిన్న చిన్న గొడవలు ఇవన్నీ ఉన్నా కూడా ఒక సెంటిమెంటు, ఒక ఎమోషను, ఇలా ఒక చిన్న చిన్న డ్రామా ఇంతవరకు ఇప్పటివరకు జరిగినటువంటి బిగ్ బాస్ సీజన్స్కి భిన్నంగా చాలా మంచి ఒక పేరైతే ఈ సీజన్కి అయితే వచ్చింది. కానీ సడన్గా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది దివ్యల మాధురి. మనం గతంలో కూడా చెప్పాం దివ్యల మాధురి గారు ఎంట్రీ ఇవ్వబోతున్నారు అని. బట్ రావటమే ఒక రేంజ్లో రచ్చ చేయటానికే వచ్చాను, ఎవడొస్తాడో రండి అన్నట్టుగానే గొడవ పెట్టుకోవడానికి సిద్ధమయ్యే వచ్చినట్టుగానే కనిపించింది. ఇక్కడ మీరు నిన్న రిలీజ్ చేసినటువంటి ఒక ప్రోమో చూస్తే చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఆమె చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుని బిగ్ బాస్ హౌస్లో దిగింది. అయితే చాలామంది ఏమనుకుంటారంటే ఆమె బయట కూడా అలాగే ఉంటుంది, బిగ్ బాస్లో కూడా ఇలాగే ఉంది అని అనుకుంటున్నారు. కానీ కాకపోతే పక్కా గేమ్ ప్లాన్తో ఆమె దిగినట్టుగానే కనిపిస్తుంది. సరే, ఇప్పటికే బిగ్ బాస్లో నిన్న మొన్న ఇచ్చినటువంటి ఎంట్రీస్ మనం చూసాం. నాగార్జున గారు కూడా చాలా గ్రాండ్గానే వాళ్ళని కూడా లాంచ్ చేశారు. ఎస్పెషల్లీ దివ్యల మాధురి గారికి ఫ్యాన్ బేస్ సోషల్ మీడియాలో చాలా ఎక్కువ అనే చెప్పాలి. ఆమె రీల్స్కి, అలాగే ఆమె రాజకీయంగా ఉండేటువంటి ఆమె వ్యక్తిత్వానికి, ముఖ్యంగా దువ్వాడ శ్రీనివాస్ గారితో కలిసినటువంటి ఒక డ్యూయట్, ఇద్దరు కలిసి సాంగ్ పాడుకుంటూ వాటి గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళినా, అది గుడైనా బడైనా ఇంకొక చోటైనా, ఎక్కడైనా సరే వాళ్ళ రీల్స్ ఉండాల్సిందే అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో 2 తెలుగు రాష్ట్రాల్లో హల్చల్లే చేశారు. అయితే ఇప్పుడు రాజకీయాలకు కొంచెం దూరంగా ఉంటున్నారు, ఎంటర్టైన్మెంట్కి దగ్గరగా అవుతున్నారేమో అని అనుకుంటే ఇప్పుడు ఏం చేశారంటే చాలా క్లియర్గా బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇది ఆమెకు ప్లస్ చేస్తుందా, మైనస్ చేస్తుందా, అసలు ఏం జరగబోతుంది బిగ్ బాస్లో, అసలు ఆవిడ ప్లాన్ ఏంటి, ఎందుకని బిగ్ బాస్లోకి రావడానికి గల కారణం, డబ్బు గురించే అనేదైతే నాకు తెలిసి అది అనిపించట్లా. ఎందుకంటే ఆమె దగ్గర చాలా డబ్బు ఉన్నదని అనుకుంటున్నాం. ఎందుకంటే ఆమె రీసెంట్గా హైదరాబాద్లో కూడా ఒక షాపింగ్ మాల్ కూడా, ఒక బట్టల షోరూమ్ కూడా ప్రారంభించారు. వ్యక్తిగతంగా కూడా ఆమెకి కొంచెం అగ్రెసివ్గా ఉండేటువంటి వ్యక్తిత్వం. కాకపోతే ఇక్కడ బిగ్ బాస్కి వచ్చేటప్పటికి అలాంటివి చేస్తే మైనస్ అవుతుంది అనేది చాలా సందర్భాల్లో చూసిందే. బయట ఎంత అగ్రెసివ్గా ఉన్నా లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు డల్ అయిపోవటం, ఎస్పెషల్లీ లోపల చాలా అగ్రెసివ్గా ఉన్న వాళ్ళందరి మీద కూడా నెగిటివ్ ఇంపాక్ట్ రావటం, వాళ్ళు బయట మంచి వాళ్ళని తెలిసినప్పుడు చాలా వాళ్ళు గౌరవించేటువంటి పద్ధతి వేరేగా ఉంటుంది. కానీ బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళలో ఉండేటువంటి అసలు రూపం బయటకు వచ్చినటువంటి సందర్భాలు చాలామంది కంటెస్టెంట్లో మనం చూసిందే. మరి దివ్యల మాధురి గారు ఎలాంటి వ్యక్తిగతమైనటువంటి తన యాటిట్యూడ్ని అసలు సిసలుగా మనకి బిగ్ బాస్లో చూపించబోతున్నారు. అన్ని కెమెరాల్లో ఏదో ఒక మూలన ఆమె మంచిదా చెడా అనేది కూడా చాలా క్లారిటీగా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అంతేకాదు నిన్న కంటెస్టెంట్స్ అందరినీ, అది కూడా పాత కంటెస్టెంట్లు అందరి మీద కూడా నువ్వేంటి నన్ను కూర్చోమనేది, కూర్చోకపోతే ఊరుకోరా, అటు ఫుడ్కి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఒకంత రచ్చలేపిందనే చెప్పాలి. అంత అగ్రెసివ్గా అంత గట్టిగా మాట్లాడిన ఆవిడ సడన్గా ఏడ్ చేసుకుంటూ ఒక సెంటిమెంట్ను కూడా క్రియేట్ చేసేటువంటి పని చేసింది. సో మరి ఇది ఏ రకంగా దారితీస్తుంది, రాజకీయాల్లోనే కాదు సినిమాల్లోకి వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఈ సినిమాల్లోకి వచ్చేటువంటి అవకాశం కూడా ఏమన్నా ఉందా, ఏమన్నా నటిగా ఏమన్నా ప్రయాణం చేయాలని అనుకుంటుందా అనేది కూడా చూడాలి. సో దీనికి అన్నిటికీ కూడా బిగ్ బాసే ఇప్పుడు ఆమె వ్యక్తిత్వాన్ని బయటపెట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఏ రకంగా ముందుకు తీసుకువెళ్తుంది అనేది కూడా ఆమె మెంటాలిటీ ద్వారా, ఆమె నడిచేటువంటి విధానం ద్వారా మనకు అర్థమవుతుంది.